శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మీరు చెప్పిన వెర్షన్ అయితే ఆగిపోయింది. అవును. 2020 సంవత్సరంలోనే ఆగిపోయింది అది. అక్కడ తట్టెడు మట్టి ఎత్తటం లేదు, ఒక ఇటుక పెట్టడంలా, అసలు ఆ ప్రాసెసే లేదు. కానీ ఆయన చెప్పడం మీరు గమనించారా? మా ఇద్దరికి ఇప్పటి వరకు ఎవరికి తెలియదు, మా ఇద్దరు క్లోజ్ రూమ్ లో జరిగింది, నేను ఇప్పుడు చెబుతున్నా అని చెప్పారు. నేను అనేది అదే. ఇప్పుడు అక్కడ అసంబద్ధంగా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావన తీసుకొచ్చారు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఆ ఇష్యూలో పార్టీ కాదు, అదే అది జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారి హయాంలో జరిగిన ఇష్యూ. రేవంత్ రెడ్డి గారికి సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు. అటువంటప్పుడు నేను అనుకోవటం, రేవంత్ రెడ్డి గారు ఇంకేదైనా ప్రాజెక్టు గురించో ఇంకా దేని గురించో చెప్పబోయి ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తుంటారని చెప్పని అనుకుంటున్నా. ఇక అది అందిపుచ్చుకొని వైసీపీ చంద్రబాబు చూసావా రాయలసీమ ద్రోహి, జగన్మోహన్ రెడ్డి రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం సంకల్పిస్తే చంద్రబాబు తెలంగాణకి దాన్ని తాకట్టు పెట్టాడు అని చెప్పని మొదలుపెట్టారు. ఇవాళ అసలు సిసలు రాయలసీమ ద్రోహులు ఎవరో మాట్లాడదాం మనం. 2019 ఎన్నికల్లో 52 స్థానాలున్న రాయలసీమలో జగన్మోహన్ రెడ్డికి 49 సీట్లు కట్టబెట్టారు. మొత్తం రాయలసీమ మీద చంద్రబాబు నాయుడు గారు కూడా రాయలసీమ వాసి అయినా సరే రాయలసీమ జగన్మోహన్ రెడ్డిని ఓన్ చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పయ్యావుల కేశవ్ గారు, బాలకృష్ణ గారు ముగ్గురే మొత్తం రాయలసీమ మీద తెలుగుదేశం తరపున నెగ్గింది. అంతటి విజయం కట్టబెట్టి అంతటి నమ్మకాన్ని రాయలసీమ జగన్మోహన్ రెడ్డి మీద కనపరిస్తే, అంతటి ఫలితాన్ని ఇస్తే, ఈయనేం చేశాడు రాయలసీమకి? ఒక 3-4 ఇష్యూస్ చెప్తా నేను. చంద్రబాబు నాయుడు గారు 2019కి ముందు అక్కడున్న కొద్దిపాటి నీటి వనరులను సద్వినియోగం చేసుకొని అక్కడ రైతాంగం హార్టికల్చర్లో కనుక వాళ్ళు అడుగు ముందుకేస్తే వాళ్ళు మంచి ఆదాయం సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది అనే ఉద్దేశంతో 90% సబ్సిడీతో 17 లక్షల ఎకరాలకు డ్రిప్ పరికరాలు ఇచ్చాడు. మరి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో ఎన్ని ఎకరాలకు ఇచ్చావు? అసలు ఆ పథకాన్నే తొక్కిపెట్టాడు. ఓకే. తన నియోజకవర్గం పులివెందల, తన నియోజకవర్గానికి నీళ్లు అందించే గండికోట రిజర్వాయర్లో నీళ్లున్నాయి, చిత్రావతిలో నీళ్లున్నాయి, తన జిల్లా. ఆ రిజర్వాయర్ల నుంచి రైతుల పొలాలకి నీళ్లు పారించే పిల్లకాలువల వ్యవస్థ 5 ఏళ్లలో ఏర్పాటు చేయలేకపోయాడు. 2. మూడోది, తన జిల్లా 2021 నవంబర్ 19వ తారీఖు రోజు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. ఆ ప్రాజెక్టుకి అంటే అప్పుడు వాతావరణ శాఖ నుంచి ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం కురవబోతుందనే సమాచారం ఉంది. అంతటి వర్షపాతం కురిస్తే ఎన్ని క్యూసెక్ల వరద ప్రాజెక్టుకి రాబోతుందనే అంచనా ఉంది. అయినా సరే ఆ గేట్లు ఆపరేట్ చేయకుండా ఈయన ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశాంతంగా ఇళ్లలో తెరుచుకొని నిద్రపోతూ ఉన్నారు. దాని పర్యవసానం ఆ ప్రాజెక్టు కొట్టుకుపోయి 6 గ్రామాలు తుడిచిపెట్టుకుపోయి 46 విలువైన ప్రాణాలు పోయినాయి. నవంబర్ 19 ఇన్సిడెంట్ జరిగితే ఈ మహానుభావుడు తన జిల్లా, తన తండ్రిని, తల్లిని, తన చిన్నాయన్ని అందరినీ నెత్తిన పెట్టుకుని దశాబ్దాల తరబడి గెలిపిస్తున్న జిల్లాలో అంతటి విపత్తు జరిగితే 13 రోజుల తర్వాత డిసెంబర్ 2వ తారీఖు వెళ్ళాడు అన్న పరామర్శించడానికి. 4వది, ఈయన జిల్లాలో జువారీ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, చిత్తూరు జిల్లాలో అమర్రాజా బ్యాటరీస్ ఉంది. 17,000 మందికి ప్రత్యక్షంగా 50,000 మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ ఉన్నారు అమర్రాజా బ్యాటరీస్ నుంచి. కేవలం వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అని చెప్పని, తెలుగుదేశం ఎంపీగా గలాజీ దగ్గర కొనసాగుతున్నారు అని చెప్పని, ఇటు జువారీ సిమెంట్ ఫ్యాక్టరీ, ఈ జిల్లాలో భారతీయ సిమెంట్ ఏళ్ళ ఫ్యాక్టరీ బాగానే పనిచేస్తుంది, దాంట్లో పొల్యూషన్ సమస్యలు ఏం లేవు. కానీ జువారీ సిమెంట్లో పొల్యూషన్ సమస్యలు ఉన్నాయని చెప్పని ఏళ్లను మూసేయించే ప్రయత్నాన్ని చేశారు. అమర్రాజా బ్యాటరీస్ని కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేత విపరీతంగా వేధింపులకు గురి చేయించి దాన్ని కూడా మూసేయించే ప్రయత్నం చేశారు. దాని పర్యవసానం 9,500 కోట్ల రూపాయల లిథియం బ్యాటరీ, ఆ బ్యాటరీ ప్లాంటు చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయబడ్డ అమర్రాజా సంస్థ ఆ జిల్లా దాటి పక్క జిల్లాలో కూడా ఎప్పుడో ఒక రూపాయి పెట్టుబడి పెట్టాల. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి నిర్వాహకంతో తెలంగాణకు వచ్చి మహబూబ్నగర్ జిల్లాలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. 9,500 కోట్ల పెట్టుబడి. ఇంకొక 8-9 వేల మందికి
చిత్తూరు జిల్లాలో ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఆస్కారం ఉన్న పెట్టుబడి తెలంగాణకి తరలిలాగా చేశారు. ఐదోది, కర్ణాటక అప్పర్ భద్ర అని చెప్పని ఒక ప్రాజెక్ట్ సంకల్పించుకుంది. అలా సంకల్పించుకుంటే ఆ ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి నిధులు ఇస్తూ ఉంది. తుంగభద్ర అనేది కర్ణాటక ఆంధ్రకి ఉమ్మడి ప్రాజెక్టు. ఇవాళ ఆంధ్ర తెలంగాణగా విడిపడిన తర్వాత కొంత భాగం తెలంగాణకు కూడా నీళ్ళు వస్తాయి. ఆంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా దుర్భిక్ష అనంతపూర్, కర్నూలు జిల్లాలకు నీళ్ళు వచ్చే ప్రాజెక్ట్ అది. అటువంటి ప్రాజెక్టు పైన ఇంకొక ప్రాజెక్టు కడతంటే తుంగభద్రలో నీళ్లు ఆగిపోతే ఆటోమేటిక్గా కృష్ణా క్యాచ్మెంట్కి కూడా నీళ్లు తగ్గుతాయి. ముఖ్యంగా రాయలసీమలో అనంతపూర్, కర్నూలు జిల్లాలు ఎడారిలాగా మారతాయి. కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రికి 5 ఏళ్ళు కొనసాగి కేంద్ర ప్రభుత్వం దాని జాతీయ ప్రాజెక్టుగా పరిగణలోకి తీసుకుంటున్నప్పుడు మా రాష్ట్రానికి ఇబ్బందికరమైన నిర్ణయం ఇది, దీన్ని మేము అంగీకరించమని చెప్పని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఎందుకని 22 మంది ఎంపీలను చేతిలో పెట్టుకొని కేంద్రంలో అధికారులు ఎవరున్నా వాళ్ళ మెడలోంచి ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పని బీరాలు పలికిన మహానుభావుడు మరి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగి అప్పర్ భద్ర ప్రాజెక్టుకి కనీసం అభ్యంతరం కూడా ఎందుకు వ్యక్తం చేయలే? ఇంకొకటి, 6వ అంశం, ఇతను కేసీఆర్ గారు ఇరువురు కలిసి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దగ్గర అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరుగుతుంది. ఆ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రాతిపదికగా 512 టీఎంసీలు ఆంధ్ర ప్రాంత ప్రాజెక్టులకి, 299 టీఎంసీలు తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులకి చేసిన కేటాయింపులు మాకు ఆమోదయోగ్యం కాదు. ఇవాళ 2 రాష్ట్రాలకి సమాన ప్రాతిపదిక మీదుగా కృష్ణా జలాల పంపిణీ జరగాలి అని చెప్పని కేసీఆర్ గారు ఒక ప్రస్తావన తెచ్చారు. ఆయన తెచ్చిన ప్రస్తావన అక్కడ మినిట్స్లో ఎంటర్ అవుతుంది. నువ్వేం చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రిగా? నీకు 512 టీఎంసీలు కేటాయింపు చేస్తున్నాయి, వాళ్ళకి 299 టీఎంసీలు కేటాయింపు చేస్తుంది. వాటిని సమాన ప్రాతిపదిక మీద కేటాయింపులు చేయాలంటే 405.5 టీఎంసీలు కేటాయింపు చేయమని చెప్పాను. అప్పుడు నీ రాష్ట్రం కదా 106 టీఎంసీలు నష్టపోతుంది, దాని పట్ల నీ అభ్యంతరం వ్యక్తం చేయాలి కదా. మినిట్స్లో నీ నిరసన, నీ అభ్యంతరం ఎంటర్ కావాలి కదా. అసలు ఈయన మౌన ప్రేక్షకులుగా బెల్లం కొట్టిన రాయిలా కూర్చున్నాడు అక్కడ. అసలు ఈయన వైపు నుంచి ప్రొటెస్టే లేదు. దాని పర్యవసానం మినిట్స్లో కేసీఆర్ గారి ప్రస్తావన మాత్రం ఎంటర్ అయిన తర్వాత 2023 అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంగా బీజేపీకి ఇక్కడ అడ్వాంటేజ్ కోసం చెప్పని కేంద్ర ప్రభుత్వం కూడా రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకొని అంటే తిరిగి చేసే ఈ కేటాయింపుల్ని పరిశీలించండి అని చెప్పని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలు ఇవ్వటమే కదా దాన్ని నోటిఫై కూడా చేశారు. రాష్ట్రం నుంచి విమర్శలు ఎక్కుపెట్టిన తర్వాత అప్పుడు సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. అసలు ఆదిలో నువ్వు ఎందుకు అడ్డు చెప్పలా? నీ ఎదురుగా కదా కేసీఆర్ గారు ప్రస్తావించింది. అంటే ఆయన ఇంటికి పిలిచిపెట్టిన బిర్యానీకి నువ్వు కక్కుర్తిపడి నువ్వు రాయలసీమ ప్రయోజనాలు 106 టీఎంసీలు కోల్పోతే ప్రధానంగా నష్టపోయేది రాయలసీమే. ఎందుకంటే కృష్ణానది మీద ముందుగా స్థిరీకరణ జరిగిన కృష్ణా డెల్టా, ఆ కృష్ణా డెల్టాకి అవసరమైతే పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు తెచ్చుకుంటున్నారు. నాగార్జున సాగర్ ఆయకట్టు అంటే నాగార్జున సాగర్ ఆయకట్టు అంటే మెట్ట గుంటూరు ప్రాంతాలు, మెట్ట ప్రకాశం జిల్లా, ఆ ప్రాంతాలకు అందాల్సిన నీళ్లు రాయలసీమ. ఈ 106 టీఎంసీలు నష్టపోతే ఎన్ని లక్షల ఎకరాలు ఎడారులుగా మారతాయి? ఎన్ని లక్షల మంది తాగునీటికి సంక్షోభ పరిస్థితులు ఎదుర్కోవాలి? ఆ మాత్రపు సోయి లేకుండా ఒక దద్దమ్మలాగా మీటింగ్లో కూర్చొని బయటకు వచ్చి వీటన్నిటిని రాయలసీమ ప్రజలు గమనించలేదా? గమనించి కదా మొన్నటి ఎన్నికల్లో, గత ఎన్నికల్లో నీకు 49 సీట్లు ఇచ్చినాడు, మొన్న 7 సీట్లకు పరిమితం చేసింది. ఇంకా చంద్రబాబు రాయలసీమ ద్రోహి, నువ్వేదో రాయలసీమను ఉద్ధరించినట్టు. అసలు సిసల రాయలసీమ ద్రోహి అనేది రాయలసీమ ప్రజలు నీ మొహాన్ని ఒక ముద్ర వేశారు మొన్నటి ఎన్నికల్లో. ఇంకా ఈ తప్పుడు ప్రచారాలతోటి రేవంత్ రెడ్డి గారు ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా అని చెప్పని అక్కడ ఆయన రాష్ట్రంలో ఆయన రాజకీయ అవసరాల రీత్యా ఆయన నేనేదో చేస్తున్నాను, నేను చంద్రబాబును ఒప్పించాను, నువ్వు చంద్రబాబు శిష్యుడు అని చెప్పని అంటున్నారు. కాబట్టి నాకు చంద్రబాబుతో ఉన్న ఈ యాక్సెస్ దృష్ట్యా నేను ఇది చేశాను అని చెప్పని చెప్పుకోవడానికి ఆయన ఏదో తిప్పలబడి చెప్పుకున్నాడు. కానీ వాస్తవ పరిస్థితి ఏంటి అనేది అర్థం చేసుకోవాలన్నంత అమాయకులు రాయలసీమ ప్రజలు కాదు, ఆఖరికి నీ పులివెందుల ప్రజలు కూడా కాదు. కాబట్టే మొన్న జరిగిన పులివెందుల జడ్పీటీసీ ఎలక్షన్స్లో నీ అభ్యర్థికి డిపాజిట్ రాలా.